ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, దైవజనులు ప్రార్థన జరిగే సమయంలో అనేకుల్ని ప్రార్థనలో పేరు పెట్టి పిలిచి ప్రార్థన చేస్తున్నారు. పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ప్రార్థనలో. ఇట్లా పేరు పెట్టి పిలిచి స్వస్థపరచడం, లేదా దెయ్యాలు వదలగొట్టడం, లేదా వాళ్ళ సమస్యలను చెప్పడం ఇలా జరుగుతుంది. ఇది బైబిల్ ప్రకారము ఇలా పేరు పెట్టి పిలవడం అనేది కరెక్టేనా కాదా అనే సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోంచి లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వచనం మనం చదువుకుందాం. చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ప్రభు, ఈ వాక్య భాగాన్ని చదవబోతున్న వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 4 నుంచి చదువుకుందాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. జక్కయ్య పాపాత్ముడు, సుంకం వసూలు చేసే గుత్తాధికారి, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనమాట. చాలా పాపాత్ముడు. అయితే అలాంటి పాపాత్మునికి ఒకరోజు యేసు ప్రభు అటు సైడ్ వస్తునేసరికి చూడాలని ఆశ కలిగింది. మరి జక్కయ్య పొట్టిపాడేమో కానీ చూడాలని ఆశతో జనాల గుంపు కూడి ఉండేసరికి యేసు ప్రభు వచ్చేది ముందుగా తెలుసుకొని ఎక్కడ దాకా వచ్చి ఆగుతాడనే విషయం ముందే గ్రహించుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దారిలో ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు మీదకి ఎక్కి ప్రభువు వచ్చేంతవరకు ఆడ కూర్చుంటాడు. అయితే యేసు ప్రభు జనసమూహాలతో వేల మందితో అక్కడికి వచ్చి ఆ చెట్టు కిందకు వచ్చి నిలబడతాడు. నిలబడి అట్లా పైకి చూసి, జక్కయ్య, త్వరగా నువ్వు చెట్టు దిగు, నేను ఈరోజు నీ ఇంట్లో ఉండవలసి ఉంది. బైబిల్లో మనం చూస్తే అంత మునుపు యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా జక్కని కలుసుకున్నట్టు కానీ, మాట్లాడినట్టు కానీ, అతని పేరు విన్నట్టు కానీ, వేరే వర్గాలు తెలుసుకున్నట్టు కానీ మనకెక్కడా కనపడదు. గమనించండి. అయితే అదే మొట్టమొదటిసారిగా జక్కయ్యని యేసు ప్రభు సంధించడం. చెట్టెక్కిన జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య, తొందరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉంది, ఇంటికి ఈరోజు నేను వస్తున్నాను. వెంటనే సంతోషంతో జక్క చెట్టు దిగి వచ్చి యేసు ప్రభుని చేర్చుకున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి దైవజనులారా. ఇక్కడ చూస్తే యేసు ప్రభు జక్కయ్యని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇదే మొట్టమొదటిసారిగా జక్కయ్యని యేసు ప్రభు చూడటం. సరే విన్నాడేమో, జక్కయ్య అన్నాడేమో, లేదా యేసు అన్నాడేమో మనకు తెలియదు. కానీ బైబిల్లో మాత్రం చూస్తే ఇదే మొట్టమొదటిసారిగా జక్కయ్యని యేసు ప్రభు చూడటం, యేసు ప్రభు జక్కయ్యని చూడటం. గమనించండి. ఆ పేరు పెట్టి పిలిచినాడు. జక్కయ్య, దిగిరా, తొందర దిగిరా. జక్కయ్య ఆశ్చర్యపోయాడు. నా పేరు ఎట్ట తెలుసు ఈయనకి? ఈ మహానుభావుడికి నా పేరు ఎట్ట తెలుసు? నేను ఎప్పుడు కూడా ఇతను నేను చూడలేదే, ఎప్పుడు నా పేరుతో నేను చెప్పలేదే, ఇతనికి ఎట్ట తెలుసు అని చాలా ఆశ్చర్యంతో యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడండి. గమనించండి. ఇక్కడ జక్కయ్యని యేసు ప్రభువే పేరు పెట్టి పిలుస్తున్నాడు. యేసు ప్రభువే కాదు, ఆయన శిష్యులు కూడా పేరు పెట్టి పిలిచిన సందర్భాలు ఉన్నాయి. మరి యేసు ప్రభు పేరు పెట్టి ఎందుకు పిలవగలిగాడంటే యేసు ప్రభుకి ఆత్మస్వరం ఉందండి. దేవుని ఆత్మస్వరం వినటం ఎలా అనే ఒక
వీడియో తీశాను నేను. ఆ వీడియోలో ఎలా యేసు దేవుని యొక్క ఆత్మస్వరాన్ని విన్నారు, శిష్యులు ఏ విధంగా విన్నారు, పౌలు ఏ విధంగా విన్నారు, ఈ సమయంలో కూడా ఎలా వింటున్నారు అనేది ఆ వీడియోలు నేను తీశాను. మీరు చూడొచ్చు. జీసస్ టాక్స్ బీటీ పాలంటే అది ఓపెన్ అవుతుంది, మీరు చూడొచ్చు. అయితే యేసు ప్రభువుకి ఆత్మస్వరం ఉంది కాబట్టి ఆత్మలో తండ్రి మాట్లాడుతున్నాడు కనుక, ఆత్మలో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక, దేవుడు చెప్పాడు కనుక ఆయన పేరు పెట్టి పిలవగలిగాడు. మరి శిష్యులు కూడా పేరు పెట్టి పిలిచి కెపాసిటీ వాళ్ళకు ఉందా? వాళ్ళకు కూడా ఆత్మస్వరం ఉందా? మనం గమనిద్దాం. అపోస్తల కార్యగ్రంథము చూద్దాం. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయము. అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయము 34వ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను. పేతురు, అయినియా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతను లేచెను. లొద్దాలోను షారోన్లోను కాపురమును వారందరూ అతన్ని చూసి ప్రభువు తట్టు తిరిగిరి. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘటన ఏంటంటే, ఈ సంఘటన పేతురు సకల ప్రాంతాలు నడుచుకుంటూ వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ లొద్దా అనే పట్టణానికి వచ్చి అక్కడ పరిశుద్ధులుంటే, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వస్తాడు. వారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అయినే అనే ఒక సహోదరుడు పక్షవాత రోగంతో ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడంట? 8 ఏళ్ళ నుంచి మంచం పట్టున్నాడండి. నడవడం రావట్లేదు, మంచం పట్టున్నాడు. అప్పుడే పేతురు అక్కడికి వచ్చాడు. పేతురు ప్రార్థనలో అంటున్నాడు, అయినియా నువ్వు లేచినాడు. యేసుప్రభువు చెప్తున్నాడు. చూశారండి, ఆయన యేసుక్రీస్తుని స్వస్థపరుస్తున్నాడు. నువ్వు లేచి నీ ప్రభుత్వని నడువు, నువ్వు యేసుప్రభువుని స్వస్థపరుస్తున్న అయినియా అని పేరు పెట్టి పిలుస్తున్నాడండి. మరి ఆ పేరు పేతురికి ఎలా తెలుసు? ఆత్మలో పేతురికి స్వరం ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు కనుక. ప్రియమైన సోదర సహోదరులారా గమనించండి, ఈరోజు అనేకులు బహిరంగ సభల్లోనూ, ప్రార్థనలోనూ, చర్చిల్లోనూ పేరు పెట్టి పిలిచి అనేకులు స్వస్థపరుస్తున్నారు, అనేకులకు దురాత్మలు వదలగొడుతున్నారు, అనేక సమస్యలు చెప్తున్నారు, అనేకులు భవిష్యత్తు కూడా చెప్తున్నారు. మా చర్చికి చాలామంది వస్తుంటే వాళ్ళ పేరు ఊరు నాకు ప్రార్థనలు తెలుస్తుంది. నేను కూడా అనేకుల్ని దేవుని ఆత్మస్వరాన్ని బట్టి పేరు పెట్టి పిలిచి సమస్యలు చెప్పేవాడిని. కొందరిని బట్టల ద్వారా చెప్పేవాడిని, వస్త్రాల ద్వారా, కొందరిని పేరు పెట్టి పిలిచేవాడిని, కొందరినైతే ప్రభు వెళ్ళి చేపెట్టమంటాడు. చేపెట్టిన తర్వాత ప్రవచన రీతిగా వాళ్ళ భవిష్యత్తు అయినా వాళ్ళ సమస్యలను బయలుపరిచేవాడిని. ఈ విధంగా పరిచర్య జరుగుతుంది. ఈ అనుభవం మాకుంది కనుకనే మేము చెప్పగలుగుతున్నాం. ఒక పండు నా దగ్గర తెచ్చారు, పాస్టర్ గారు ఇది తినండి అన్నారు. తింటే చాలా తీయగా ఉంటుంది అన్నారు. మరి అది తింటే కదా తీయగా ఉండేది, చప్పకుండేది నాకు తెలిసేది. తినకుండా నాకు తెలుసులే, అదంతా ఒట్టితేలే, అదంతా మాయేయాలంటే కుదరదండి. మీరు అనుభవించారు కాబట్టి, మీరు తిన్నారు కాబట్టి మీకు అర్థమైంది దాని రుచి. అలాగే మేము అనుభవించే పరిశుద్ధాత్మ వరాలు, అభిషేకము, ఆత్మస్వరాలని మేము అనుభవించకపోతే మాకు అర్థమవుతుంది. అలా అనుభవించద లేకుండా, అభిషేకం లేకుండా, ఆత్మస్వరం లేకుండా, వరాలు లేకుండా, ఏమి లేకుండా కొంతమంది దైవసేవకులు ఏమంటారంటే ఇదంతా ఉట్టిది, డ్రామా చేస్తున్నారు వీళ్ళు, అబద్ధ ప్రవక్తలు చూసారా అని దూషించి ద్వేషిస్తున్నారండి. ద్వేషిస్తున్నారు. అనుభవం లేదు, అభిషేకం లేదు, ఆత్మవరాలు లేవు, దేవుడు మాట్లాడరని చెప్తారు. చూసారా? ఆ అనుభవం రావాలి, అభిషేకం రావాలి. దేవుడు అగ్ని అభిషేకం దింపాలి. అభిషేకాలలో కూడా 3 రకాల అభిషేకాలు ఉన్నాయి. అవి ఇంకోసారి నేను మీకు చెప్తాను. అందులో ముఖ్యమైనది అగ్నితో అభిషేకించడం అనమాట. దేవుడు అగ్నితో అభిషేకిస్తాడు. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా గమనించండి, దైవజనులారా గమనించండి. అందరని నేను అంటలేదు. కొంతమంది దైవజనులు, కొంతమంది విశ్వాసులు, కొంతమంది అనుజనులు. గమనించండి. ఒకవేళ నీకు అనుభవం లేకపోతే నువ్వు కాముగుండి ఎంతవరకే. అది లేదు ఇది లేదని చెప్పే అధికారము నీకు లేదు. కాకపోతే ప్రభువుని అడుగు, ప్రభువే నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతున్న నమ్మకం నీకుంటే నువ్వు ప్రభువుని అడుగు, తప్పకుండా ఇది సత్యమా అబద్ధమని మాట్లాడతాడు. అంత అనుభవం నీకు లేకపోతే బైబిల్ చెప్తుంది, గ్రహించుకో.
మనోనేత్రాలు తెరవబడాలి నీకు. ఎవరైనా కానీ దేవుని ఆత్మస్వరం, దేవుని అభిషేకాన్ని, ఆత్మని, పరిశుద్ధ ఆత్మని దూషిస్తే ఈ యుగం ఉందా కానీ రాబోయే యుగం ఉందా కానీ పాపక్షమాపణ లేదని ప్రభు చెప్పాడు. కనుక అభిషేకంతో కూడిన ఈ ప్రార్థనలు, అభిషేకంతో కూడిన ఆరాధనతో కూడిన ఈ ప్రార్థనలు, దేవుడు స్వయంగా మా ద్వారా మాట్లాడుతుంటే, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ లేదు ఏమి లేదని దూషించడం ఎంత మహాపాపం. అది గ్రహించుకోవాలా దైవజనులు, గ్రహించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇలాంటి ఆలోచన కలుగుంటే మానుకో, ప్రార్థన చేయి, దేవుడిని అడుగు, మోకరించు. తప్పకుండా దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ప్రియమైన సోదర సహోదరుల దైవజనులను గమనించండి. బైబిల్ ప్రకారంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. బైబిల్ చెబుతుంది, ప్రభువు చేశాడు, శిష్యులు చేశారు, ఈరోజు మేము కూడా చేస్తున్నాం. ఇదంతా మేము ఎలా చేయగలుగుతున్నాం? మేము గొప్పని కాదు, ప్రభువు మా ద్వారా చేయిస్తున్నాడు. కేవలం ప్రభువు మాత్రమే చేస్తున్నాడు. ప్రభు చేయించకపోతే మేము చేయలేము. ప్రభు చేస్తున్నాడు. మేము చేస్తుంది ఒకటే, మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీకు కూడా సహాయం చేస్తాడు. ప్రియమైన సోదర సహోదరుడా, ఇంకనైనా నీ మనోనేత్రాలు వెలగబడాలని నేను కూడా ప్రార్థన చేస్తాను. అర్థమైంది? ఇప్పుడు యేసు ప్రభువుకి ఆత్మస్వరం ఉంది, పేరు పెట్టి పిలిచాడు, శిష్యులు పేరు పెట్టి పిలిచారు, ఇప్పుడు కూడా పేరు పెట్టి పిలవడం అనేది బైబిల్ ప్రకారంగా కరెక్ట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ప్రభా తండ్రిని నువ్వు అనేకులను ప్రభు పేరు పెట్టి పిలిచానన్నావు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో కూడా ప్రభా యేసుక్రీస్తు ద్వారా పేరు పెట్టి పిలిచావు. పరిశుద్ధాత్మ కాలంలో శిష్యుల ద్వారా పేరు పెట్టి పిలిచావు. ఈ కాలంలో కూడా నైనా అనేకులైన మా ద్వారా నువ్వు పేరు పెట్టి పిలిచి కేవలం నీ నామాన్ని మేము తెచ్చుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇకనైనా ప్రభా ఈ వాక్యాన్ని తెలుసుకుని మనోన్నతలు వెలికించబడి తగ్గించుకుని ప్రార్థన చేసి ఆత్మలను పొందుకొని ముందుకు సాగి ఒక దైత్యమని అభిషేకంతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.